సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కేయిలా మీద యుద్ధము చేసి కల్లమల మీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతట దావీదు, నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడియున్న జనులు, మేము ఇచ్చట యూదాదేశములో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కేయిలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కేయిలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కేయిలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చిరి. ఈలాగున దావీదు కేయిలా కాపురస్తులను రక్షించెను. అహీమెలకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కేయిలాలోనున్న దావీదు నద్దకు వచ్చెను. దావీదు కేయిలాకు వచ్చిన సంగతి సౌలు విని, దావీదు ద్వారములను అడ్డుగడలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించననుకొనెను. కాబట్టి సౌలు కేయిలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీల దేవా యెహోవా, సౌలు కేయిలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడుచేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కేయిలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చునా? ఇశ్రాయేలీల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను. కేయిలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతట దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్లిరి. దావీదు కేయిలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజేలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీలకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనిన తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్లెను. జిఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి యెషీమోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగియున్నాడే, రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా, సౌలు వారితో ఇట్లనెను, మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది, అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక మీరు బహు జాగ్రత్తగా నుండి అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి ఎంత నాకు తెలియజేయుటకై మరలా నా యొద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడ నుండినను యూదా వారందరిలో నేను అతని వెదికి పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులను
యోషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండశిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.